నమస్కారం అందరికీ. నా పేరు శంకర్ నరేష్. నా ఛానల్ వచ్చేసి @శంకర్ సంయతి. సో దిస్ ఇస్ మై ఫస్ట్ వ్లాగ్ అండ్ నా ఫస్ట్ వ్లాగ్ వచ్చేసి ఒక పుణ్యక్షేత్రంతో మొదలు పెడదాం అనుకున్నాను. బట్ నా కలీగ్స్ అందరూ గోవాకి ఓట్ చేశారు. బీయింగ్ ఏ డెమోక్రటిక్ కంట్రీ, ఎక్కడ ఓట్లు ఎక్కువ పడితే అక్కడికి వెళ్ళాలి కదా. గోవాకి వెళ్ళినా కానీ అక్కడ ఏదైతే అతి ప్రాచీనమైన గుడి ఏదైతే ఉంటుందో దాంతోనే నా లాగింగ్ స్టార్ట్ చేస్తా. అది కాక అపార్ట్ ఫ్రమ్ దాట్ గోవాలో బ్యూటిఫుల్ బీచెస్ తో పాటు అక్కడ ఉండే అందమైన ప్రదేశాలు, వాటర్ ఫాల్స్, ఇంకా బ్యూటిఫుల్ చర్చెస్, అక్కడ లోకల్స్ తినే వెరైటీ ఆఫ్ ఫుడ్స్ అన్ని ఎక్స్ప్లోర్ చేస్తూ మేము ఎంజాయ్ చేస్తూ మీకు కూడా ఎంత వీలైతే అంత చూపిద్దాం అనుకుంటున్నాను. ప్లీజ్ వీడియో చివరి దాకా చూడండి అండ్ ప్లీజ్ సపోర్ట్ మీ బై సబ్స్క్రైబింగ్, లైక్ అండ్ షేరింగ్ మై వీడియోస్. థ్యాంక్ యూ. See you tomorrow. Bye. Good morning friends. So finally గోవాకి వచ్చేసాము. నా కలీగ్స్ అనుకున్నట్టు గోవా అండ్ మనం అనుకున్నట్టు తంబ్డి వాటర్ ఫాల్స్ అండ్ we are gonna start trekking 4 kilometers from here. సో ఇక్కడ నుంచి 4 kilometers ట్రెక్ చేసి we are gonna enjoy the waterfalls, we are gonna have bath. అక్కడ స్నానం చేసి దాని తర్వాత శివాలయంలో ఆ మహాశివుడిని దర్శనం చేసుకుందాం. అదమనా తిమా చూడు. సో మై కలీగ్స్ ఆర్ వెరీ హ్యాపీ. ఇంతకీ ఇక్కడ ఏంటంటే వీళ్ళకు ఉన్నట్టు ఇక్కడ ఏం తెలియదు. అండ్ ఇంకో ప్రత్యేకత ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల నుంచి ఎవరైతే రోడ్డు మార్గాన్ని నుంచి గోవాకి రావాలనుకుంటున్నారో వారికి ముందుగా తగిలేది ఎంట్రన్స్ లో లెఫ్ట్ సైడ్ వెళ్తే దూద్ సాగర్ వాటర్ ఫాల్స్ అండ్ కొంచెం ముందుకు వచ్చి రైట్ సైడ్ కి తిరిగి ఒక 16 kilometers లోపలికి వస్తే ఈ తంబ్డి సుర్లా వాటర్ ఫాల్స్ ఉంటుంది. సో ఆ దూద్ సాగర్ వాటర్ ఫాల్స్ అనేది మళ్ళీ లోపల ట్రెక్కింగ్ కి సెపరేట్ జీప్ తీసుకొని ఒక 1 hour జర్నీ ఉంటుంది. సో మాకు ఇంకొంచెం వేరే ఎక్స్ప్లోర్ చేయాలని చెప్పేసి వి ఆప్టెడ్ తంబ్డి సుర్లా వాటర్ ఫాల్స్. ఈ ప్రకృతి, ఈ స్వచ్ఛమైన గాలి చాలా ఆహ్లాదకరంగా ఉంది. ఎప్పుడు టీవీలో డిస్కవరీ ఛానల్లో చూడటం చెప్పేసి నేను స్వయంగా ట్రెక్కింగ్ చేయటం ఇదే మొదటిసారి. ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. అండ్ ఈ ట్రెక్కింగ్ చేయటానికి కూడా మన పర్ పర్సన్ 100 rupees ఛార్జ్ చేశారు. మీకు కనుక ఇంకా గైడ్ కావాల్సి వస్తే ఇంకా అడిషనల్గా 1800 rupees ఛార్జెస్ ఉంటాయి. మేము గైడ్కి ఏం ఆప్ట్ చేయలేదు, మేమంతా మేము ఎక్స్ప్లోర్ చేయాలని స్టార్ట్ చేసాం. ప్రస్తుతం మీ కార్పొరేట్ వరల్డ్లో లైఫ్ ఇస్ అ క్రేజ్, కానీ మీకంటూ ఒక టైం కేటాయించుకొని ప్లీజ్ స్పెండ్ సమ్ టైం విత్ నేచర్. మీ హెల్తే కాకన్నా మీ పనిలో ప్రొడక్టివిటీ కూడా కొంచెం పెరుగుతుంది. గివ్ ఇట్ అ థాట్. అడవైతే చాలా దట్టంగా ఉంది, పెద్ద పెద్ద వృక్షాలు, చెట్లు. సో కొంచెం మార్నింగ్ వర్కౌట్ కూడా అయిపోతుంది. ఓయ్ బోర్డు వచ్చిందా? సూపర్. మల్లారెడ్డి అంకులు తలుచుకుంటున్నారు వీళ్ళందరూ కలిసి పాలెమ్మ పూలమ్మ అని. ఇదిగోండి ఫ్రెండ్స్, మీకు ఇలాగా ట్రెక్కింగ్ చేస్తున్నప్పుడు మీకు ఇలా బోర్డులు కూడా కనిపిస్తూ ఉంటాయి. సో మీకు కావాల్సే గైడ్ తీసుకోండి, లేకపోయినా సమస్య ఏం లేదు. వావ్, చూడండి సూర్యకాంతి ఎలా ప్రసరిస్తుందో ఇక్కడ, ఆ కిరణాలు అవన్నీ. ఇంకా మా వాళ్ళు ఫోటోషూట్లు మొదలు పెట్టారు. అదే మా ఆజామ్ అన్న, మా గ్యాంగ్ లో పెద్ద తలకాయ. ఈడు మా చిన్న తలకాయ సుధీర్ గాడు. సార్ అక్కడే
బ్యాగ్ ఇచ్చేసేయండి వేరే వాళ్ళకి. ఏంది ఇదేనా ఎండ్ పాయింట్? మస్తు ఉంది, పదండి. నేను ఉంచోవాలా? ఇక్కడ మధ్యలో నీటి ఫ్లో చూడండి ఫ్రెండ్స్. ఇంకా లోపలికి వెళ్ళాలి మనం. వాయమనే మా వాళ్ళు అరుపులు కేకలు మామూలుగా లేవు అసలు. చిన్న పిల్లలు ఎంజాయ్ చేస్తున్నారు. ఓదిమా ఏడున్నారు? వస్తున్నా. పక్కనే నీటి జలపాతం యొక్క చప్పుడు మీకు వినిపిస్తుంది అనుకుంటున్నాను. ఈ పక్షుల కూతలు, నీటి జలపాతాలు అసలు వర్ణాతీతం. సో లోపల ట్రెక్కింగ్ వచ్చేసి 4 కిలోమీటర్స్. మన వాళ్ళకి మొదటిసారి కాదు, ఎక్కి దిగేసరికి ఇంకా 1/2 కిలోమీటర్ కాకుండా వచ్చేసిందని అడుగుతున్నారు. కర్ర ఎక్కడి నుంచి తెచ్చావు హేం? అచ్చా, మా వాళ్ళు ఇక్కడ జంతువులను కూడా ఇమిటేట్ చేస్తున్నారు. ఇంకా ఫ్రెండ్స్, ఇక్కడ ఇంకో గుడ్ న్యూస్ ఏంటంటే ఫోన్కి అస్సలు సిగ్నల్స్ ఉండవు. నో డిస్టర్బెన్స్. హ్యాపీగా నేచర్ని ఎంజాయ్ చేయొచ్చు. మా వాళ్ళకి ఇక్కడ పావులు కనిపించినాయి అంట, కొంచెం ఆల్రెడీ కనిపించినాయి అంట. కొంచెం చూసుకొని వెళ్ళండి. అండ్ ఇంకోటి ఏంటంటే, నేను చెప్పులు వేసుకొని వచ్చాను. మీరు ఏమైనా ట్రెక్కింగ్కి వస్తే బూట్లు వేసుకొని రండి. ఇదిగోండి, ఇవి ఉంటాయంట. అన్నా वापस जाने का रास्ता याद रहता आप? మేము పెద్ద చెప్పాను కదా, పోర్టుగాళ్ళకి చెప్పులు వేసుకొని వచ్చాము. చెప్పులు ఉంటాయి, ఊడతాయి కూడా డౌటే. మీరు మాత్రం ఆ తప్పు చేయొద్దు. కంపల్సరీ షూస్ వేసుకొని ట్రెక్కింగ్ చేయండి ఎవరు చేసినా. ఎందుకంటే ఏమైనా గుచ్చుకోరని గుచ్చుకుంటాయి. మోర్ ఓవర్ కొన్ని క్రీచర్స్ ఉంటాయి దట్ ఆర్ venomous. సో బెటర్ వేర్ full length cloths, full length jeans or cargos with some sports shoes. ఇంకొంచెం దూరం మొత్తానికి తమ్డి వాటర్ ఫాల్స్ చూడబోతున్నాం. చాలా సంతోషంగా ఉంది. సో ఫ్రెండ్స్, ఫైనలీ we are here, Tamdi Surla waterfalls. సో జస్ట్ లొకేషన్ చూడండి. ఇక్కడ ఈ వాటర్ ఫాల్ ఇదంతా, ఐ మీన్ ఇలా పారే నీరులో మీరు కనుక ఎప్పుడన్నా స్వయంగా స్నానం చేస్తే వాటికి ఉన్న డిఫరెంట్ ప్రెషర్స్ అన్ని పడి దాంట్లో ఉన్న ఔషధిక శక్తులన్నీ మీ మీద ప్రసరించి మీరు కూడా ఆరోగ్యవంతంగా అవుతారు. అలాగని ప్రతి నెల రమ్మని కాదు, మీకు వీలున్నప్పుడల్లా వచ్చి మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ లేదా ఫ్రెండ్స్ వచ్చి ఇలా చక్కగా స్పెండ్ చేయాలని కోరుకుంటున్నాను. అండ్ ఇప్పుడు ఇక్కడ అయిన తర్వాత అతి ప్రాచీనమైన 12వ శతాబ్దంలో నిర్మించిన శివాలయాన్ని దర్శించబోతున్నాం. అక్కడికి వెళ్ళి ఆ గుడి విశిష్టత, ఆ కళా వైభవం అండ్ ఆ నిర్మాణ శైలి అన్ని మీతో నేను షేర్ చేసుకుంటాను.